హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ విజయ. సో ఇవాళ నేను మీ అందరి కోసం ఈ ఫ్రాక్ తీసుకొచ్చానండి. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో అండ్ ఇది 7 years పాపకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ నేను ఫస్ట్ ఎప్పుడు లైనింగే కట్ చేస్తాను కాబట్టి ఇవాళ కూడా లైనింగ్ ముందుగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని 24 inches కావాలి మనకు. సో 25 inches వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా 25 inch వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుండి డబుల్ ఫోల్డ్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం దీన్ని ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి మనకు డబుల్ కావాలి. సో నడుము రౌండ్ కట్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసిన తర్వాత టోటల్ పొడవు వచ్చేసి 31 inches. సో పైన జాకెట్కి వచ్చేసి 13 inches. సో 13 inches నుండి కిందికి 30 inches వరకు మార్క్ చేసుకుంటున్నాను. లైనింగ్ కాబట్టి 30 inches వరకు మార్క్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 31 వరకు మార్క్ చేసుకుంటాను. సో ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కరెక్ట్ మెజర్మెంట్ స్కేల్తో పెట్టేసి కట్ చేసేసుకోవాలి. అండ్ నేను జాకెట్ కోసం నేను టీషర్ట్ తీసుకున్నానండి. టీషర్ట్ నుండి కట్ చేసుకుంటే మనకు చాలా మంచిగా పర్ఫెక్ట్గా కటింగ్ అవుతుంది అనమాట టీషర్ట్ తోటి. అండ్ ఇది మా అమ్మాయికి కరెక్ట్ ఉంటుంది టీషర్ట్, అందుకని ఇది తీసుకున్నాను. సో ఈ క్లాత్ కూడా నాకు ఇంట్లో ఉన్న క్లాత్స్ అండి, నేను బయటికి వెళ్ళి ఎక్కడ తెలియదు ఎందుకంటే లాక్డౌన్ నడుస్తుంది కదా అందుకని. సో ఈ విధంగా టీషర్ట్ తీసేసుకొని ముందు టీషర్ట్ని మెజర్ చేసుకోవాలి. 13 inches కావాలి కదా మనకు. సో 13 inches వరకు ఇలా తీసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఇది మనకు జాకెట్కి కావాల్సినంత క్లాత్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఈ విధంగా పెట్టేసి ఎగ్జాక్ట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ మార్క్ చేసేసుకుందాం. ఫస్ట్ మార్క్ చేసిన తర్వాత షోల్డర్ మార్క్ చేసిన తర్వాత చంక రౌండ్ దగ్గర వరకు చంక వరకు ఈ విధంగా మన టీషర్ట్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసిన తర్వాత షోల్డర్ ఇది ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఇది షోల్డర్ డౌన్ నేను డైరెక్ట్ మార్క్ చేసేసాను. సో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నేను ఫస్ట్ బ్యాక్ కట్ చేస్తున్నానండి. సో అందుకనేసి ముందు చిన్న బాక్స్ బ్యాక్ ఎంత నెక్ ఉందో అంతవరకు బాక్స్ క్రియేట్ చేసి ఇక్కడ షేప్ ఇచ్చుకోవాలి అనమాట. దీనికి కూడా చంక రౌండ్ కూడా అలాగే ఉంటుంది. సో బ్యాక్ నెక్ రౌండ్ వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇది వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 1.5 inch వరకు ఇలా మార్క్ చేసేసుకొని రౌండ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సైడ్కి వచ్చేసి 1 inch ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ట్రా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం మనం కట్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా. సో ఇదే ప్రాసెస్ ఫ్రంట్కి కూడా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డాట్ ఉంది కదా, ఇది వచ్చేసి మన ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. సో దీన్ని కూడా క్లాత్ని నీట్గా సెట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంది కదా కలరు. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను చేయాలనేసి, బట్ టైం లేక తీసుకోలేదు క్లాత్. అండ్ అప్పట్లోపే లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చేసరికి నాకు ఇక్కడ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి, అందుకని ఏమీ చేయలేకపోతున్నాను. ఉన్న క్లాత్లోనే చూపించాలనుకొని ఏ విధంగా చూపిస్తున్నాను. సో ఫ్రంట్ డీప్ వచ్చేసి ఏ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా బాక్స్ క్రియేట్ చేసేసి ఈ బాక్స్ క్రియేట్ చేసిన దాంట్లోనే మనకు కావాల్సిన ఎక్కించుకోవాలి. నేను ఫ్రంట్ కూడా రౌండ్ షేపే ఇచ్చుకుంటున్నాను. సో ఈ విధంగా రౌండ్ ఇచ్చేసి ఫ్రంట్ చంక రౌండ్ కాబట్టి అది 1 inch డీప్ తీసుకోవాలి. సో దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా. సో ఈ విధంగా మార్క్ చేసేసింది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. చంక రౌండ్ ఇక్కడ 1/2 inch డీప్ తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మన ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ విధంగా కటింగ్ అయిపోయాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు లైనింగ్ వేసేసి మెజర్మెంట్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఇక్కడ మనము 4 folds రావాలి వన్ సైడ్, మన సైడ్కి వచ్చేసి 2 folds. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 1 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను లైనింగ్ కన్నా. ఇలా తీసేసుకుని మనకు కావాల్సినంత వరకు కట్ చేసేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ వెళ్ళిపోతుంది, సరిపోతుంది. సో ఈ విధంగా మన లెహంగాకి కావాల్సింది కట్ అయిపోయింది. ఇప్పుడు పైన టాప్ కోసం క్లాత్ని తీసుకోవాలి. క్లాత్ని కూడా ఈ విధంగా 4 folds చేసుకోవాలి. 4 folds చేసుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టేసి
ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తున్నాను, నెక్ రౌండ్ కూడా కట్ చేయట్లేదు. ఇది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. సో ఈ విధంగా మనకు జాకెట్ అండ్ లెహంగా మొత్తం కటింగ్ అయిపోయింది. ఫ్రాక్ది కటింగ్ అయిపోయిన తర్వాత సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనమాట. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని ఈ విధంగా పైన స్టిచ్ చేసేసుకొని జాయింట్ చేసేసుకుందాం. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ చిన్నగా తీసుకొని కుట్టేసుకోవాలి. క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు. సో ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టేసిన తర్వాత లైనింగ్ని కింద మనము ఇలా ఫోల్డ్ చేసేసి ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా నేను కుట్టేశాను. సో కుట్టేసిన తర్వాత మనం మెజర్మెంట్ చేసుకోవాలి, మనకు కావాల్సినంత వరకు వచ్చిందా లేదా అనేసి. సో నాకు 13.5 వరకు వచ్చింది. సో 12 కావాలి, 12 నుండి 13.5 వచ్చింది. ఎక్స్ట్రాలో పోను సరిపోతుంది కాబట్టి సరిపోతుంది. సో ఇది వచ్చేసి జాకెట్ కూడా సేమ్. ఫస్ట్ నేను లైనింగ్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసుకుంటాను. సో దీనికి నేను హ్యాండ్ షోల్డర్ పెట్టట్లేదు కాబట్టి ఫస్ట్ దీనికి ఏంటంటే నేను ఈ విధంగా చంక రౌండ్ నుండి నెక్ కూడా మొత్తం కుట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా చంక రౌండ్ కుట్టేసిన తర్వాత దీన్ని ఈ విధంగా టర్న్ చేసేసి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు చంక రౌండ్ క్లాత్ మొత్తం కూడా ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్. సో దీన్ని ఈ విధంగా ఫస్ట్ ఇలా కత్తెరతో ఇలా తీసేసుకుంటే మనకు నెట్గా వచ్చేస్తుంది. సైడ్స్ అనేవి కొనాలన్నీ వచ్చేసిన తర్వాత మనం దీన్ని ఐరన్ అన్న చేసుకోవచ్చు, పైకి వెళ్ళి ఒక స్టిచ్ చేసేసుకున్న స్టిఫ్గా ఉంటుందన్నమాట. నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇది ఎలా ఉందో ఈ విధంగా దీనిపైనే స్టిచ్ చేసేసుకుంటాను. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ డౌన్కి వచ్చేసరికి కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేసేసాను, ఎందుకంటే ఇది థ్రెడ్స్ వచ్చేస్తుంది క్లాత్, అందుకని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను బ్యాక్ హుక్స్ పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గర జిప్ లేదండి, నేను షాప్కి వెళ్ళి కూడా తీసుకురాలేదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ ఉన్నాయన్నీ. సో అందుకనేసి బ్యాక్ హుక్స్ పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని ముందు సెంటర్లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను దీనికి బ్యాక్ వచ్చేసి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని బార్డర్ వచ్చేసి ఇది ఉంది కదా, దీన్ని బార్డర్ బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసి కుట్టేద్దాం అనుకుంటున్నాను బార్డర్ లాగా. సో ఇది రాంగ్ సైడ్లో ఫస్ట్ ఇలా తీసేసుకొని దీన్ని కుట్టేసి మళ్ళీ రైట్ సైడ్కి తీసుకొచ్చి ఇలా కాజాల పట్టిలాగా కుట్టేసుకోవాలన్నమాట, హుక్స్ పట్టిలాగా. సో ఈ విధంగా హుక్స్ పట్టిలా కుట్టేసుకుంటే మనకు బార్డర్ అనేది నీట్గా పైన వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. దీనికి మనం హుక్స్ కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇదే ప్రాసెస్లో మనం కాజా పట్టి కూడా సైడ్కి కుట్టేసుకుంటే ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇది బ్యాక్ ఓన్లీ రెడీ అయిపోయింది. సో ఫ్రంట్ కూడా ఈ విధంగానే కుట్టు వేసేసుకుందాం అన్నీ. ఇక్కడ వచ్చేసరికి జాయింట్ చేసేసుకుందాము. ఫస్ట్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ కూడా జాయింట్ చేసేసిన తర్వాత నేను షోల్డర్ కూడా కుట్టేసానండి. షోల్డర్ కూడా కుట్టేసిన తర్వాత అన్నీ రెడీ అయిపోయింది. నా ఫ్రంట్ బ్యాక్ జాకెట్. అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై. మా అమ్మాయి పెట్టు మమ్మీ అంటే నేను ఇదొకటి పెడుతున్నాను తన కోసమని. సో ఈ విధంగా బటర్ఫ్లై పెట్టేసి కుట్టేసాను. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పెట్టేసి కుట్టామో లెహంగా, దాన్ని దీంతో జాకెట్తో జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దాన్ని రైట్ సైడ్ పెట్టేసి ఇలా టర్న్ చేసేసి దీని మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి అనమాట. సో ఇదే ప్రాసెస్లో బ్యాక్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. సో నేను ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత నేను హ్యాండ్స్ అలాగే వదలకుండా కొంచెం డిజైన్గా పెడదామనేసి బార్డర్ తీసుకొని కుడుతున్నాను. సో దీన్ని డబల్ ఇట్లా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ రౌండ్ ఉంది కదా, హ్యాండ్ రౌండ్కి లోపల రాంగ్ సైడ్ నుండి ఈ విధంగా పెట్టేసి దీన్ని టర్న్ ఇలా చిన్నగా అక్కడక్కడ ఈ విధంగా చిన్న మడతలుగా పెట్టేసి హ్యాండ్ మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను. సో కుడితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగా కనిపిస్తుంది ఇది సివ్ లైన్స్కి. సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత అండ్ డ్రెస్కి నేను డోరీస్ పెట్టాలనుకుంటున్నాను బ్యాక్. దానికోసం ఒక 4 ఇంచెస్ వరకు క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా ఉంది ఇక్కడ క్లాత్, అది కట్ చేసేసిన తర్వాత చిన్న టక్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే రౌండ్ షేప్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఇలా మనం డోరీస్ ఎలా చేస్తామో అదే విధంగా దీన్ని ఇలా టర్న్ చేసేసి రైట్ సైడ్కి తీసేసుకోవాలి.
సో నేను ఈ విధంగా దీని హెల్ప్తో ఇది చేశాను. సో ఇలా టర్న్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. దీనిపై నుండి ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇవి డోరీస్ రెడీ అయిపోతాయి బ్యాక్ సైడ్. సో ఇలా పెట్టేసి హ్యాండ్స్ ఏదైతే నడుము రౌండ్ ఉందో అక్కడ దీన్ని లోపటి వైపున ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ మన డ్రెస్ ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.